ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే ఒక చిన్నారి ఉండేది. ఆమెకి వాన అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు వాన పడుతుందో అని ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు నల్లని మబ్బులు వేశాయి. గాలి చాలా బలంగా వేసింది. ఆకాశం నల్లగా మారింది. చిన్ని వాన కోసం ఎదురు చూస్తుంది. మొదటి చినుకు పడగానే ఆమె బయటకు వచ్చింది. చిన్న చిన్న కాంతులు మెరిపించాయి. ఆమె వర్షం రాకతో ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. చినుకులు నేలపై పడగానే ఆమె చాలా ఆనందపడుతుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. వర్షం అంటే తనకు ఎంతో ప్రేమ. వర్షం అంటే ఆమెకు ఎంతో అమితమైన ప్రేమ. వర్షాన్ని చూసి చాలా ఆనందంగా డ్యాన్సులు వేసింది. అప్పుడు చిన్ని వాళ్ళమ్మ వచ్చి, చిన్ని, వర్షంలో తడవకు, జ్వరం వస్తుంది, లోపలికి వచ్చేయమ్మా అని చెబుతుంది. అప్పుడు అమ్మతో చిన్ని, అమ్మ, నాకు చాలా వర్షం అంటే చాలా ఇష్టం అమ్మా, నేను కాసేపు ఆడుకుంటానమ్మా అని చెప్పింది. సరే అంటూ అమ్మ కాసేపు ఆడుకోమని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు చిన్ని వర్షంతో ఇలా మాట్లాడుతూ, వర్షం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను నీతో ఆనందంగా ఆడుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఒక చినుకు చిన్నీతో మృదువుగా మాట్లాడింది. అప్పుడు చిన్ని ఆశ్చర్యంతో, చినుకు, నువ్వు మాట్లాడగలవా అని ఆనందంతో అడిగింది. అవును అని నవ్వుతూ చెప్పింది ఆ చినుకు. నా పేరు తార, నేను వర్షం చినుకుల రాజ్యాన్ని అని చెప్పింది చినుకు. అప్పుడు చిన్ని ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు చిన్ని, వర్షం చినుకుల రాజ్యం కూడా ఉంటుందా అని అడుగుతుంది. అప్పుడు తార చిన్నీతో ఏం చెప్పిందంటే, మా ప్రపంచం ఆకాశంలో ఉంటుంది, కానీ ఇప్పుడు మాకు ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. మా జలరత్నం వర్షానికి ప్రాణం ఇచ్చే ముత్యం, కానీ దుష్ట మేఘ రాక్షసుడు దానిని దొంగిలించాడు. చిన్ని చురుకుగా అతను ఎందుకు దొంగిలించాడు అని అడిగింది. అతనికి ఎవరూ లేరు, అందుకే అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నాడు అతను అని చెప్పింది తార. ఇంతలో చిన్ని దగ్గరకు మేఘ రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడితో చిన్ని ధైర్యంగా ఇలా మాట్లాడింది. నువ్వు ఎందుకు జలరత్నం దొంగిలించావు? జలరత్నం తిరిగి ఇవ్వి. జలరత్నం లేకపోతే వర్షం పడదు, భూమి ఎండిపోతుంది అని చెప్పింది చిన్ని. రాక్షసుడు చిన్నితో, నేనెందుకు ఇవ్వాలి? నన్ను ఎవరూ ప్రేమించరు, అందరూ నన్ను ద్వేషిస్తారు అని చెప్పాడు. చిన్ని చెప్పిన మాటలకు రాక్షసుడు కాసేపు అలా మౌనంగా ఉండిపోయాడు. తరువాత రాక్షసుడు, నేను జలరత్నం తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. జలరత్నం తిరిగి ఇచ్చి దానితో రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత చిన్ని తారతో ఇలా అన్నది, ఇంకా మీకు ఏ సమస్య లేదు, మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది చిన్ని తారతో. అప్పుడు తార కూడా సంతోషంగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు చిన్ని అన్నీ మర్చిపోయి సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ తన రోజుని గడిపింది. తర్వాత ఇంటికి చేరుకుంది.